నమస్తే, వెల్కమ్ టు పాలిటిక్స్ మీడియా. నేను బబిత. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవలిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే మ్యామ్. అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సర్ శిక్షణ శిబిరాలు అయితే మొదలయ్యాయి. సో ఉదయం నుంచి ఉన్నారు మీరు ఇక్కడే. ఎలాంటి శిక్షణ నడిపిస్తున్నారు అండ్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే దేశంలో ఇప్పుడు ఏది ఒక డేంజర్ జోన్లో పడబోతుంది దేశం. ప్రతి ఒక్క మానవునికి హక్కు ఓటేయడం అనేది, ఈ పౌరునికి ఓటేసే హక్కు కలిగి ఉంటారు. అట్లాంటి ఓటేసే హక్కును ఏ రకంగా ఓటును తొలగించాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండే ఓట్లను ఏ రకంగా ఉంచుకోవాలనే కుట్రలో భాగంగా ఈరోజు సర్ ప్రక్రియ అనేది వచ్చింది. కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, మిగతా రాష్ట్రాలలో కానీ ఏ రకంగా జరగడం వల్ల ఏం జరిగింది అనేది మనం చూసాం. అంటే ఈరోజు తెలంగాణలో కూడా ఈ సర్ ప్రక్రియతో వాళ్ళు బీజేపీ నాయకులు పదే పదే మేము ఎలాగైనా వచ్చే ఎలక్షన్లలో మేమే అధికారంలోకి వస్తామంటే ఇప్పటికున్న వాళ్ళకి సీట్లకు కానీ వాళ్ళకున్న బలానికి కానీ అధికారంలోకి దరిదాపులో కూడా రాలేదు. అంటే ఇట్లాంటి కుట్రలకు తెరలేపి ఇట్లాంటి ప్రక్రియలతో మసిపూసి మారేడుకాయ చేసో లేకపోతే మాయమంత్రంతోటో ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దీనికి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దానికి సమవుజ్జిగా కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి సమవుజ్జిగా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు కానీ, మహేష్ గౌడ్ అన్న గారు కానీ వీళ్ళంతా కూడా క్యాడర్ను అప్రమత్తం చేసి గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం కానీ, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం, అంటే వాళ్ళకు మానిటరింగ్ కోసం అసెంబ్లీ వారీగా ఒక ఇన్ఛార్జ్ని పెట్టడం కానీ, ఇవన్నీ దానిలో భాగంగా అసలు సర్ అంటే ఏంటి, బిఎల్ఏలు చేయాల్సిన పని ఏంటి, బూత్ లెవెల్ ఓటర్ ఏ రకంగా మిస్మరైజ్ చేసి ఓట్లను తొలగించవచ్చు, ఏ రకంగా వాళ్ళు కుట్ర చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తారు, మనం ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి అనే దాని మీద ఈరోజు ఏఐసిసి నుండి కొంతమంది ఏదైతే ట్రైనర్స్ వచ్చారో వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు మార్నింగ్ 10:30 నుండి ఇప్పటి వరకు కూడా ట్రైనింగ్ జరిగింది. మేమేం చేస్తామంటే కొంతమంది ట్రైనర్స్ను, అంటే ఒక 30-40 ట్రైనర్స్ను ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను అసెంబ్లీలో 2 అసెంబ్లీల 3 అసెంబ్లీల ఇచ్చేసి ఒక్కొక్క అసెంబ్లీకి ఆ అసెంబ్లీ పరిధిలో ఉండే 250 బూతుల లేకపోతే 300 బూతుల ఆ బూతులలో ఉండే బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈరోజు మాకొక అవగాహన కోసం ఈరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ తర్వాత ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సెకండ్ తర్వాత ఏ అసెంబ్లీలలో ఏ రకంగా షెడ్యూల్ ఉండబోతుందో ఈరోజు మహేష్ అన్న గారు మొత్తము మీనాక్షి మేడం కానీ, మహేష్ అన్న కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఒక కార్యాచరణ షెడ్యూల్ను రిలీజ్ చేస్తారు. దానిలో భాగంగా సర్ ప్రక్రియకి వెళ్తారు. అయితే ఒక పక్క మీరు అంటున్నారు అప్రమత్తంగా ఉండడం కోసమే, అంటే ఓట్ చోరీ అనేది ఉండకూడదు అనే ఇదితోనే మీరు వెళ్తున్నారు. కానీ మరో పక్క ప్రతిపక్షం మాత్రం నెక్స్ట్ ఇది ఇటు బీజేపీ చూసుకున్నా అటు బీఆర్ఎస్ చూసుకున్నా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేది మేమంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ 3వ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ బీజేపీయే ఫామ్ అవుతుంది తెలంగాణలో అన్నట్టు కూడా ఆయన చెప్పారు. అండ్ రీసెంట్గా హరీష్ రావు మాట్లాడుతూ కూడా అదే మాట చెప్పారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు, దీనికి ఏం చెప్తారు? రాజకీయాలలో ఏ రాజకీయ పార్టీ అయినా మేము అధికారంలోకి వస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ దానిలో భాగంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈరోజు బీజేపీ ఏదైతే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి వాళ్ళకు బూత్లో ఒకరిద్దరు కూడా ఉండరు కానీ మేమే అధికారంలోకి వస్తామని, 2018లో చూసుకుంటే ఓన్లీ 1 సీటు, ఈరోజు చూసుకుంటే 8 సీట్ల పెరిగిపోయింది. అంటే బీజేపీ అనేది అక్కడున్న స్థానిక ప్రభావాన్ని బట్టి మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్లలో సీట్లు వస్తున్నాయి. అంతే తప్ప ఏదో తెలంగాణలో ఏమో చేయబోతారు, వీళ్ళు వస్తే ఏదో తెలంగాణ ప్రజలలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఏ రోజు కూడా బీజేపీ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూడట్లేదు. ఈరోజు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అంటే అధికారం పోయినా ఇంకా ఆ షాక్ నుండి కోలుకోలే, వాళ్ళు ఎప్పటికీ ఫరెవర్ మేమే తెలంగాణ ముసుగులో మేమే అధికారంలో ఉంటామని అనుకున్నారు. అట్లాంటి అధికారం పోయినా కానీ ఇంకా 2.5 సంవత్సరాల నుండైనా షాక్ కోలుకోకుండా ఆయన ఇప్పటికి కూడా అదే కలగంటున్నాడు, మళ్ళీ మేము అధికారంలోకి రాకపోతామా, మళ్ళీ అదే తెలంగాణను దోచుకోకపోతామా అనే ఊహలలో ఆయన తేలుతున్నాడు. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్పడంలో తప్పులేదు,
కానీ ఇక్కడ తెలంగాణలో ఇప్పటికిప్పుడు 2034 వరకు స్కోప్ లేదని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం. వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని 2 సంవత్సరాలుగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు మేము ఏ రకంగా పరిపాలన అందించాలము చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాలలో చాలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ అన్న ప్రభుత్వం. ఏదైతే ఆర్టీసీ విలీనం కానీ, లేకపోతే వాటి సంఘాలకు ఒక గుర్తింపునివ్వడం కానీ, ఇట్లా ఏదైతే కొన్ని అంటే ఎవ్వరు కూడా అటువైపు వెళ్ళని, ఎవరు కూడా ఆ నిర్ణయాల వైపు హైడ్రా విషయం కానీ ఇట్లా తీసుకుంటే ఎవరు కూడా మూసీ నది ప్రక్షాళన విషయం కానీ అసలు వాటి వైపు వెళ్ళడానికి భయపడతారు. కానీ సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకున్న దానికి కట్టుబడి ఉండి దాన్ని ఆచరణలో చేసి చూపించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ప్రజలు 2034 కాదు, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అంటే నేల విడిచి సాం చేయొద్దని చెప్పి ఆ 2 పార్టీలకు చెప్తున్నా. వాళ్ళు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. మీకేమైనా తెలంగాణ మీద, ప్రజల మీద ఏదైనా ప్రేమ, ఏదైనా గౌరవం ఉంటే తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేసుకోవాలో, కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఏ రకంగా ఉండాలో అని చెప్పి బీజేపీ పార్టీ ఎంపీలు ఆ కేంద్రం నుండి వచ్చే వాటాను అడిషనల్గా తీసుకురావాలి తప్ప ఉన్న ప్రభుత్వాన్ని ఏదో ఉన్న ఫలంగా మీరు ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ డే 1 నవంబర్ నుండి మొదలు పెడితే మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పి రాజా సింగ్ లాంటి వారు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అట్లా మాట్లాడడం చూస్తుంటే వాళ్ళకు ఒక అధికారం తప్ప ప్రజల కష్టసుఖాలు నష్టాలు ఏవి కనిపించట్లేదు. అధికారం వస్తేనే అంతిమంగా వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు తప్ప కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయించాలనేది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి వాళ్ళను ప్రజలు ఏ రకంగా కూడా యాక్సెప్ట్ చేయరు. అయితే ఒక ఫైనల్గా రీసెంట్గా చూసుకుంటే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రైతుల పట్ల కావచ్చు, సింగరేణి భవన్ తగలబెడతామని కావచ్చు, అలాగే రైలు పట్టాలు కోసేస్తామనడం కావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక పక్క బాల్క సుమనే రైతులే బయటకు రావట్లేదు అంటున్నారు. మరో పక్క హరీష్ రావుని చూసుకుంటే రైతులకు న్యాయం జరగకపోతే, మద్దతు ధర ఇవ్వకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని కూడా డైరెక్ట్గా సవాల్ చేసిన పరిస్థితులు చూసాం మనం. అంటే వాళ్ళకి యూనిటీ లేదనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం పడిపోయిందనే అక్కసుతోనే ఇట్లా అధికార పార్టీని ఇచ్చేస్తున్నారు అనుకోవచ్చా? మీ ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ అంటే మనము అంటే టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడు మనము చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పుకున్నాము. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అదే పేరు మార్చేసుకున్నారు, కానీ సేమ్ అదే రౌడీజం. తెలంగాణ ఉద్యమం నుండి మొదలుపెట్టుకుంటే ఏదైతే హరీష్ రావు ఏదైతే పిల్లల ఆత్మహత్యలకు ప్రేరేపించడంలో ఆద్యుడు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు. అదే కోవలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బాల్క సుమన్ కానీ ఇక్కడ విధ్వంసాన్ని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల సంక్షేమాన్ని కోరుకోరు, ఎప్పుడు ప్రభుత్వం సజావుగా నడవాలని కోరుకోరు. అంటే ఈ ఉగ్రవాద లక్షణాలు, ఈ టెర్రరిస్ట్ లక్షణాలు, ఈ హింసాయుతమైన వాతావరణం ఎప్పుడు తెలంగాణ ప్రజల్లో ఉండాలి, ఉద్రేకపూరితంగా ఎప్పుడు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. తెలంగాణ అనే ముసుగులో మాత్రమే, తెలంగాణ అనే పదం ఉద్యమం ముసుగులో మాత్రమే అప్పటి వరకు ఉద్యమంలో ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఇప్పుడు అలా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు, వీళ్ళే ఎదురు తిరిగే రోజులు వస్తాయి. ఇంకొకటి ఏమంటున్నా అంటే, మీరు చూశారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతుల కోసము, రైతుల ఆత్మహత్యలలో మన తెలంగాణ టాప్ 2లో ఉండే. ఈరోజు తీసుకుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే జొన్న కానీ, అంటే పంట దిగుబడి పెరిగిపోయింది. అంటే వాళ్ళు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పంట పెరగడానికి ఎక్కడా కూడా కారకం కాదు, కాకపోతే 1,00,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి మాత్రమే పనికొచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పని అంటే ఆ రకంగా పెండింగ్లో ఉన్నా కూడా, ఆ రకంగా అది రిపేర్లో ఉన్నా కానీ, ఈరోజు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, లేకపోతే సివిల్ సప్లై మినిస్టర్ కానీ, ఇంత ప్రొక్యూర్మెంట్ వచ్చినా కానీ అధికారులను సమాయత్తం చేయడం, నిన్నటి వరకు కూడా అన్ని జిల్లాలు తిరిగి, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని జిల్లాలు తిరిగి, సివిల్ సప్లై మినిస్టర్ గారు తిరిగి జూన్ 4 వరకు డెడ్ లైన్ విధించడం. అంటే ఈరోజు ఈ రకంగా రైతులు ఎక్కువగా పంట పండడం, రైతులకు ఎక్కువ దిగుబడి రావడం అనేది చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. ప్రొక్యూర్మెంటు ఎక్కువగా అయినప్పుడు 1-2 రోజులు ఆలస్యం అవడం అనేది అది కామన్ అవుతుంది. కాకపోతే ఎక్కడా కూడా పంట నష్టపోకుండా, ఏదైతే వర్షాల వల్ల ఇబ్బంది పడకుండా
సకాలంలో దాన్ని కొనుగోలు చేయాలనే ఒక రకమైన ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దిశలో ముందుకెళ్తాం. ఇట్లాంటి ఏదైతే అంటే ఈ కారణాలు చూపించైనా ప్రజల మధ్యలోకి వెళ్ళొచ్చు అని చెప్పే వీళ్ళ ప్రయత్నాలు అనేటివి బాల్క సుమన్ కామెంట్స్ కానీ హరీష్ రావు గారి కామెంట్స్ చూస్తుంటే వాళ్ళకే బూమ్రాంగ్ అవుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి.